డీఎస్సీపై వైసీపీ సైకో పార్టీ సైకో నాయకులు చేస్తున్న తప్పుడు ఆరోపణలను ఆపాలని తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ హెచ్చరించారు. స్థానిక పొన్నూరు రోడ్డులోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మెగా డీఎస్సీ పేరుతో వైసీపీ దగా మాటలు ఆపాలని అన్నారు. పారదర్శకంగా డీఎస్సీ నిర్వహించి 16,465 మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కూటమికి చెందుతుందని చెప్పారు. తాను అధికారంలో ఉన్నప్పుడు ఒక్క ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వలేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. జేఎన్జీ పేరుతో బ్లేడు బ్యాచ్లను గుట్కా బ్యాచ్లను మాఫియాను తీసుకుని డీఎస్సీపై అవాకులు చవాకులు పెరగడం బాధాకరమని అన్నారు. సవాలు చేస్తే సమాధానం చెప్పడానికి ఎవరూ రారు. ప్రశ్నలు అడిగితే సమాధానం ఉండదు. ఫేక్ మీడియా ద్వారా ప్రతిరోజు దుష్ప్రచారం జరుగుతుందని మండిపడ్డారు. జరిగినటువంటి నియామకాల మీద కోర్టుకెళ్లారు. మీ లాయర్లు సైతం న్యాయస్థానానికి క్షమాపణలు చెప్పి బయటకు వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు మీరు ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి విధంగా మీ సైకో సైన్యాన్ని వాడుకొని ఫేక్ ప్రచారాలు చేస్తూ ఉద్యోగాలు చేసుకుంటున్నటువంటి వాళ్ళని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం. ఈరోజు నిరుద్యోగులు ఉన్నటువంటి యువకులు మరొక డిఎస్సి కోసం ఎదురు చూస్తూ ఉంటే వారిని మభ్యపెట్టేటువంటి విధంగా మాట్లాడి వారి జీవితాలతో ఆడుకునేటువంటి ప్రయత్నం ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి లాంటి సైకోకే సాధ్యమవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇప్పటికైనా రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటా ఉన్నాం. ప్రజల కోసం కావాల్సినటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేరుస్తూ ఉన్నాం. అది మెగా డిఎస్సి కానివ్వండి, ఉచిత బస్సు కానివ్వండి, తల్లికి వందనం కానివ్వండి, అలాగే సామాజిక పెన్షన్లు కానివ్వండి. మీకులాగా అబద్ధపు మాటలతో ప్రచార పిచ్చితో మీరు వాడేటువంటి గుడ్ల మీద కూడా మీ ఫోటోలు ముద్రించుకున్నటువంటి పరిస్థితి ఉంటే ఈరోజు ఎక్కడ రాజకీయాల ప్రమేయం లేకుండా ఒక పక్కన మెగా డిఎస్సి కండక్ట్ చేసిన, తల్లికి వందనం ఇచ్చిన, ఏ సంక్షేమ కార్యక్రమం చేసినా ఈ ప్రభుత్వం ప్రజాహితం కోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తూ ఇప్పటికైనా నేను అడుగుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు, లోకేష్ గారు విసిరినటువంటి సవాల్ని స్వీకరించి దమ్ము ధైర్యం ఉంటే మీరు ఎవరైనా సిద్ధంగా ఉంటే ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మనందరం కూడా చూస్తా ఉన్నాం ఎటువంటి సైకో పార్టీ అంటే ఒక పక్కన డ్రగ్ మాఫియా, ఒక పక్కన అపహరణలు, ఈ విధమైనటువంటి నాయకుల్ని పెట్టుకొని ఈ పార్టీ ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సాక్షాత్తు మన గుంటూరులో మాజీ శాసనసభ్యులు ముస్తఫా గారు ఎవరో ఒకతను డబ్బులు ఇవ్వాలనేటువంటి నెపంతో చట్టం మీద భయం భక్తి లేకుండా, చట్టం పట్ల అవగాహన లేకుండా, అధికారం ఉన్నప్పుడు ఏ విధంగా మదం ఎక్కి పనిచేశారో ఈరోజు అధికారం కోల్పోయిన తర్వాత కూడా నిస్సిగ్గుగా ప్రజలు చూస్తూ ఉన్నారు. రాష్ట్రంలో రాజకీయాలు మారిపోయినాయి. చట్టం పకడ్బందీగా పనిచేస్తుందన్నటువంటి ఆలోచన కూడా లేకుండా ఈరోజు రౌడీల్లాగా ఒక వ్యక్తి డబ్బులు ఇవ్వాలని చెప్పి లారీని తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టుకొని వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాల్ని ఒక్కసారి ప్రజలు గమనించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. గతంలో అనేక పర్యాయాలు ఎవరైతే ఈరోజు ఈ అపహరణ కేసులో ఉన్నారో అలాగే వాళ్ళు డ్రగ్స్ మాఫియాగా, అలాగే వాళ్ళు చేసినటువంటి అనేక విన్యాసాల మీద ఈరోజు గుంటూరు నగర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో కుట్రలు, కుతంత్రాలు, అరాచకాలు చేసేటువంటి వాళ్లే నాయకులు, ప్రజలను మభ్యపెట్టి దోచుకునేటువంటి వాళ్లే నాయకులు, ప్రజా సొమ్ముని అపహరించేటువంటి వాళ్లే ఈరోజు జగన్మోహన్ రెడ్డి సైకో సైన్యంలో నాయకులుగా ముందుకు సాగుతా ఉన్నారు. పార్టీ ఆఫీసుల మీద దాడి చేసినటువంటి వాళ్లే విద్యార్థి నాయకులు, పార్టీలో ప్రతిపక్ష నాయకుల ఇళ్ల మీద దాడి చేసినటువంటి వాళ్ళే మంత్రులు అనేటువంటి విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి ఈరోజు రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇటువంటి అరాచకాలు, ఇటువంటి అపహరణలు, ఇటువంటి లోపరిచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి సైకో పార్టీని ప్రజలు అంతమొందించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా.